ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. తులారాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. తులారాశి వారికి ఈ నెలలో ఆనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ముఖ్యంగా మీకు ఎవరు ఎటువంటి విషయాన్ని చెప్పినా కంగారుపాటుతో మాట్లాడవద్దు. ప్రతి విషయాన్ని సావకాశంగా విని ఒక నిర్ణయం తీసుకోండి. తొందరపాటును తగ్గించుకోవటమే ఈ నెలలో మీరు చేసేటువంటి సాధన. ఆ సాధనని చెయ్యండి. తొందరపాటుతో కనుక మీరు మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే అవి చాలా ప్రమాదాన్ని ఇస్తూ ఉంటాయి. కెరియర్ పరంగా ఈ నెలలో మానసిక అశాంతి ఉన్నప్పటికీ ఒక రకమైనటువంటి తృప్తిని మాత్రం పొందుతారు. ఎందుకంటే తోటి ఉద్యోగస్తులు, తోటి వ్యాపారవేత్తలు, మీతో పనిచేసేవారు, మిమ్మల్ని పనిలో కూర్చోబెట్టిన వారు మీ మీద నీలాప నిందలను వేస్తారు. ఆ నిందని మీరు చాలా సులువుగా తొలగించుకోవచ్చు. దానికి మీరేమీ కంగారు పడక్కర్లేదు. సులభంగా నిందను తొలగించుకోవచ్చు నిజాయితీగా ఉంటే. కంగారుపాటుతో మాత్రం ఉండకండి. ఎటువంటి నింద వచ్చినా తొలగిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు. ఆర్థిక పరంగా కూడా వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో కూడా ప్రతి నెలలాగానే జీతం వచ్చినప్పటికీ సంతృప్తికరమైనటువంటి ఖర్చులని పెడతారు. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుటకు సమయం కూడా ఉంటుంది. విద్యార్థులు చక్కగా మీ యొక్క విద్యాభ్యాసం విషయంపై మంచి మంచి వ్యక్తులతో చర్చించండి. సన్మార్గములు దొరుకుతాయి. కష్టపడి చదివితే సత్ఫలితాలని కూడా విద్యార్థులు పొందగలుగుతారు. ఏదో కష్టము అంటే కనుక రాత్రింబొగళ్ళు కూర్చుని సినిమాలో చూపించినట్టు కాదు. బుర్రకి ఎక్కే విధంగా చదవండి. బుర్రకి ఎక్కే విధంగా చదువుటకు ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు ప్రాణాయామం చేయటము, యోగాభ్యాసము చేయటం మంచిది. తద్వారా సులభంగా విద్యను ఎక్కించుకోవచ్చు. ఆ యొక్క చదివినటువంటి చదువు బుర్రకి ఎక్కి మంచి మార్కులని సంపాదించగలుగుతారు. ఉన్నతమైన స్థితికి వెళతారు. కుటుంబ విషయములో పరస్పరము కూడా ఒక మాట మీద రండి, భార్యాభర్తలు. అంతే తప్ప మూడో వ్యక్తిని మీరు దీంట్లోకి దించకండి. సంసారాన్ని ఈదటం కంటే సముద్రం ఈదటం సుఖము అని ఒక సామెత ఉంటుంది. సముద్రం చాలా పెద్దది, ఈదిన కొద్దీ వస్తూనే ఉంటుంది. కానీ సంసారం కొంత మనము ఈదే విషయంలో మన వ్యక్తి ఉన్నారు అని మనం విశ్వసించి మనం ప్రయాణిస్తే సులభంగా మనం దాటచ్చు. నమ్మకం అనేటువంటిది సంసార జీవితానికి ప్రధానమైనటువంటి బీజం. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకాన్ని పెట్టుకోండి. అన్యోన్య దాంపత్యములో ఇతరులని ఆహ్వానపరచకండి. ఏది ఉన్నా భర్తతో భార్య, భార్యతో భర్త చర్చించి నిర్ణయం తీసుకుంటం ద్వారా తులారాశి వారు ఈ జూన్ మాసంలో విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే ఎవరైతే కనుక అవివాహితులు ఉన్నారో, వివాహం కానటువంటి వాళ్ళు, అటువంటి వారికి వివాహానికి సంబంధించినటువంటి మాటలు జరుగుతాయి. బంధుమిత్రుల్ని కలుస్తారు. ఈ యొక్క వివాహం ముందుకు వెళుతుంది అన్న విధంగా ఉంటుంది. జూన్ 7వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠములో కూడా మహాగణపతి అర్చన, రుద్రాభిషేకము, చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నాను. ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఇది ఒక గొప్ప అవకాశం.
ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మనెవరికీ రాదు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి తులారాశి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కాదు అంటే గనక వారిని కాదు అని చేసుకున్నటువంటి వివాహమే కాదు. దాని తర్వాత ఎన్ని పూజలు చేయి, ఎన్ని పునస్కారాలు చేయి, ఎన్ని దానాలు చేయి, ఎన్ని ధర్మాలు చేయి, జగతః పితరో వద్దే పార్వతీ పరమేశ్వరు. జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు, మీకు తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరు. మా అమ్మ ఇట్లా అండి, మా నాన్న మూర్ఖుడండి, మా అమ్మ మాట వినదండి, మీ అమ్మ మాట వినదు అనే స్థాయికి మనం రావకూడదు. ఇప్పుడు వారు ఏ కష్టములో ఉండి వారు అలా ప్రవర్తించవలసి వచ్చిందో మనకు తెలియదు కదా. కాబట్టి తల్లిదండ్రుల మాట విని వివాహం చేసుకున్నటువంటి వారికి మంచి సంతతి, మంచి వృద్ధి, మంచి మోక్షము లభిస్తుంది. ఈ జూన్ మాసాంతములో తులారాశి వారికి ఆర్థిక పరిస్థితులు గొప్పగా మెరుగుపడతాయి. పూర్వము చేసినటువంటి కొన్ని రుణాలని కూడా మీరు తీర్చగలుగుతారు. అలాగే కుటుంబ పెద్దలని తరచుగా కలుస్తూ ఉంటారు. డబ్బు వ్యవహారములో చెడిపోయినటువంటి ఒక స్నేహము మరలీ చిగురిస్తుంది. అలాగే స్పర్ధ, ఏదో మనకి తెలియదు, మనకి తెలియకుండా ఏదో ఒక మాయ జరుగుతూ ఉంటుంది. ఏమిటో తెలియదు, సడన్గా నిన్నటి దాకా మొహం చూసుకుంటే నవ్వుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు పటపటలాడిపోతూ ఉంటారు. అటువంటి వారి నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది మాసాంతంలో ఈ యొక్క తులారాశి వారికి. కాబట్టి మాసాంతములో గొప్ప ఫలితాలే ఉంటాయి. కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్నటువంటి వారికి ఒక మంచిగా చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. ఆ చర్చలలో కొంత మీ యొక్క చాకచక్యము, మీ యొక్క బిజినెస్ మీద ఉన్నటువంటి మీ అవగాహనని ఎదుటివారు ప్రశంసిస్తారు. కాబట్టి బిజినెస్ కూడా అభివృద్ధి చెందుతుంది. స్నేహితుల నుంచి ఊహించని విధముగా లబ్ధిని పొందుతారు విదేశీయస్తులు. విదేశాలలో స్థిరపడినటువంటి తులారాశి జాతకులు తమ తమ స్నేహితుల నుంచి బాగా లబ్ధి పొందుతారు, ఆదుకుంటారు. ఉద్యోగము మారాల్సినటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ ఆ అవకాశాలను జయించి మరీ మీకు స్నేహితులు హెల్ప్ చేయటం చూస్తారు. అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఉండటం అనేటువంటిది చాలా గొప్ప పని. చిన్న పనిని చేసినా పెద్ద పనిని చేసినా కుటుంబ దేవతని ఆరాధన చెయ్యండి. తరచుగా ఇంటి దేవనామ స్మరణ చెయ్యండి. మన ఇంటికో దేవుడు ఉంటాడు, మన కుటుంబానికి మన వంశానికి ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు నామస్మరణ చేస్తే చాలు, ఈ మాసంలో సకల విజయాలు మీ గుమ్మాల దగ్గరకు వచ్చి ఉంటాయి. విశ్వసించండి. తులారాశి జాతకులు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గోవుని పోషించండి. తులారాశి జాతకులు ఒక గోవుని దత్తత తీసుకుని పోషించండి. ఏముందండి కష్టం? ఒక సినిమాకి వెళితే 5-6 వేలు అవుతున్నాయి, ఒక హోటల్కి వెళితే 4-10 అవుతున్నాయి. నెలకి ఒక ఆవు మన పేరు మీద పోషింపబడుతుంది, మన వంశము వృద్ధి చెందుతుంది. ఎంత గొప్ప సేవ అది! ప్రపంచంలో ప్రతి వాళ్ళము గోవుని పూజిస్తాం, ప్రతి వాళ్ళకి ఇష్టం. దీనికి మతం అనేటువంటిది ఏం లేదు, అన్ని మతాల వాళ్ళకి గోవు అంటే ఇష్టం. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్క రకంగా ఉంటుంది. గోవుని మనము దత్తత తీసుకుని వృద్ధ గోశాలలో మనము ఆ ఒక్క గోవుని ఒకటి పోషించటం అంటే ఏదో జన్మలో పుణ్యం, ఈ జన్మది కాదు ఇది. ఎక్కడో గోలోకంలో, గోలోక, భూలోక, భువర్లోక, సువర్లోక, మనోలోక, తపోలోక, ఇన్ని లోకాలు ఉంటాయి. గోలోకం, అక్కడ ఏ రాగద్వేషాలు ఉండవు, ఏ కల్మషాలు ఉండవు, అంతా కూడా సస్యశ్యామలమే. అటువంటి లోకంలో నువ్వు ఉంటే ఈ లోకంలో నువ్వు దానికి సేవ చేయగలవు. గోవుని పోషించండి, ఇంటి దేవుడిని ఆరాధన చేయండి. తులారాశి వారు దివ్యమైనటువంటి ఫలితాలని జూన్ మాసంలో పొందుతారు. అందరికీ ఒక మంచి శుభవార్త.
శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది. ప్రతి శక్తిపీఠములో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన, రుద్రాభిషేకము, ఆ యొక్క శక్తిపీఠములో చండీ హోమం, వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరీ సేవా సమితి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఈ యాత్రని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి. ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ, అభిషేకము చేయటము కానీ, అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవుటకు చాలా ఉపయుక్తమవుతుంది. ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. మీరు ఊహించలేరు కూడా. ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో, అప్పుడు కట్టుకుందాములే, అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే. ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది. అందరూ బాగుండాలి, ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి. అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం. ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. జూన్ 8వ తారీఖు ప్రారంభమవుతుంది. జూలై 1వ తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం. ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంత గొప్ప యజ్ఞం, మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం. అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు. అమ్మవారి యొక్క శరీర భాగాలు 108 భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి 51గా మారాయి. మరికొంతకాలానికి అవి 18గా వచ్చాయి. ఆ 18 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు. వాటిని మించినటువంటివి మరొకటి లేవు. ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు. కాబట్టి శివుడికి ఆరాధన, గణపతికి ఆరాధన, అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోకండి. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సర్వే జనాః సుఖినో భవంతు.